ఉషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో మెరూన్ కలర్, కోరల్ రెడ్ కలర్ క్రోషే వైర్ 3.5 mm నీడల్ యూజ్ చేసి బిగ్ సైజ్ బాస్కెట్ స్టిచ్ చేస్తున్నాను. బాస్కెట్ బేస్ స్టిచ్చింగ్కి మెరూన్ కలర్ క్రోషే వైర్ తీసుకున్నాను. స్టార్టింగ్ సింగిల్ క్రోషెట్ చైన్స్ 2, 3, 4, 5, 42 చైన్స్ స్టిచ్ చేశాను. 1 చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ క్రోషెట్ చైన్స్ ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకోవాలి. ఇలా నీడిల్ తీసుకుని వన్ సింగిల్ క్రోషెట్, డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేస్తున్నాను నేను. ఇలా 2 చైన్స్ నుంచి నీడిల్ తీసుకోవాలి. ఈ లాస్ట్ చైన్ 2 చైన్స్ మిడిల్ నుంచి తీసుకోవాలి. నుంచి ఇలా స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకోవాలి. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని ఇలానే డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసి 1 చైన్ ఎక్స్ట్రా వేసుకుని టర్న్ చేసుకుని సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేయాలి. ఇలా బేస్ కోసం 34 రోస్ స్టిచ్ చేశాను. రోస్ కంప్లీట్ అయిన తర్వాత రౌండ్గా 1 రో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు కార్నర్ చైన్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్, టూ రోస్ మిడిల్ నుంచి కార్నర్ చైన్కి పక్కనున్న చైన్ నుంచి మాత్రమే ఇలా స్టిచ్ చేసుకోవాలి. 2 టైమ్స్ మిగిలినవి రో మిడిల్ నుంచి 1 టైం, టూ రోస్ మిడిల్ నుంచి 1 టైం. రో మిడిల్ నుంచి 1 టైం, టూ రోస్ మిడిల్ నుంచి 1 టైం. ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకుని కార్నర్ చైన్లో 2 టైమ్స్, కార్నర్కి 2 సైడ్స్ ఉన్న చైన్ నుండి 2 టైమ్స్ సింగిల్ క్రోషెట్. ఈ 2 సైడ్స్ సేమ్ స్టిచ్ చేయాలి. రో మిడిల్ నుంచి 1 టైం, 2 రోస్ మిడిల్ నుంచి 1 టైం. ఈ సైడ్స్కి ఎవరి చైన్ నుండి 1 టైం నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా 1 రో 4 సైడ్స్ స్టిచ్ చేసుకుని 2 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి పైకి డిజైన్ స్టిచ్ చేసుకోవాలి. అవుట్ సైడ్ ఉన్న చైన్ నుండి నేను కాంబినేషన్ కలర్ తీసుకుంటున్నాను.
ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా 1 రో 4 సైడ్స్ స్టిచ్ చేయడం వల్ల బేస్కి సపోర్ట్గా ఉంటుంది. మనం ఇలా పైకి డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా కూడా ఉంటుంది. చూడటానికి లుక్ కూడా బాగుంటుంది బాస్కెట్స్కి. సేమ్ కలర్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు, కానీ కాంబినేషన్ కలర్ అయితే బాగుంటుంది. ఇలా కిందకు వస్తుంది. బేస్ ఇలా 4 సైడ్స్ స్టిచ్ చేసుకుని లాస్ట్లో అటాచ్ చేసి కట్ చేసుకోవాలి. అలానే ఇలా బటన్స్ ఫిక్స్ చేశాను. పైకి డిజైన్ స్టిచ్ చేయడం కోసం బ్యాక్గ్రౌండ్ కలర్కి కోరల్ రెడ్ కలర్ తీసుకుంటే డిజైన్ మెరూన్ కలర్ తోటి స్టిచ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ మెరూన్ కలర్ తీసుకుంటే డిజైన్ కోరల్ రెడ్ కలర్ తోటి స్టిచ్ చేశాను. 1 చైన్ 3 చైన్స్ 5 చైన్స్ 3 చైన్స్ 1 చైన్ అలా వచ్చేలాగా స్టిచ్ చేశాను డైమండ్ షేప్లో. ఇలా స్టిచ్ చేసేటప్పుడు 2 చైన్స్ నుండి మెరూన్ కలర్ వైర్ తీసుకుని ఈ 2 చైన్స్ నుండి కాకుండా ఈ ప్లేస్ నుంచి నీళ్ళు తీసుకుంటున్నాను. డిజైన్కి తీసుకున్న ఒక చైన్ మాత్రమే మిడిల్ నుంచి నీళ్ళు తీసుకుంటున్నాను. ఈ 2 చైన్స్ నుండి కోరల్ రెడ్ కలర్ తీసుకుని ఫైవ్ చైన్స్ 2 చైన్స్లో ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి స్టిచ్ చేస్తున్నాను. ఇలా 5 చైన్స్ కోరల్ రెడ్ కలర్ తోటి స్టిచ్ చేసి 5th చైన్ 2 చైన్స్ నుండి మెరూన్ కలర్ తీసుకుని సిక్స్త్ చైన్ మాత్రం డిజైన్కి తీసుకున్న వైర్ తోటి 2 చైన్స్ స్కిప్ చేసి ఈ ప్లేస్ నుంచి నీళ్ళు తీసుకోవాలి. టూ చైన్స్ నుండి కోరల్ రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్న కలర్ తీసుకుని 5 చైన్స్ సేమ్ ఇలానే ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. 5 చైన్స్ తర్వాత 6th చైన్కి ఇలా స్టిచ్ చేయాలి. సేమ్ ఇలానే స్టిచ్ చేశాను. 1 చైన్ 3 చైన్స్ 5 3 1 ఇలా డైమండ్ షేప్ తీసుకున్నాను. ఇలా బిగ్ సైజ్ బాస్కెట్ స్టిచ్ చేశాను. బాస్కెట్ హైట్ 12 ఇంచెస్ వస్తుంది. బేస్ విడ్త్ 9.5 ఇంచెస్, లెంత్ 14 ఇంచెస్ స్టిచ్ చేశాను. బాస్కెట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత హ్యాండిల్స్ స్టిచ్ చేయడానికి ఫస్ట్ కోరల్ రెడ్ కలర్ తీసుకుంటున్నాను. ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ 3 4 5 10 చైన్స్ స్టిచ్ చేశాను. బిగ్ సైజ్ బాస్కెట్ కాబట్టి కొంచెం లాంగ్గా ఉండేలాగా హ్యాండిల్ స్టిచ్ చేసుకోవాలి. దీన్ని
స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని ఎవరి చైన్ అండి 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసి టర్న్ చేసుకుని ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి నీడిల్ తీసుకోవాలి. సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2-3 రోస్ స్టిచ్ చేసి దీనికి బ్రౌన్ కలర్ వైర్ యాడ్ చేసుకుని సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. 2 హ్యాండిల్స్ ఇక్కడ నుంచి 2 చైన్స్ మిడిల్ నుండి బ్రౌన్ కలర్ వైర్ తీసుకుని నెక్స్ట్ ఇలా ఇన్సైడ్ నుంచి కాకుండా 2 చైన్స్ మిడిల్ నుంచి నీడిల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. స్కిప్ చేసి ఈ మిడిల్ నుంచి ఇలానే స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఇలా స్టిచ్ చేసి నెక్స్ట్ మళ్ళీ కోరల్ రెడ్ కలర్ తీసుకున్నాను, నెక్స్ట్ బ్రౌన్ కలర్ తీసుకున్నాను, నెక్స్ట్ కోరల్ రెడ్ కలర్. బాస్కెట్కి ఎంత హైట్ వరకు అయితే సరిపోతుందో కరెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా హ్యాండిల్స్ స్టిచ్ చేసుకుని బాస్కెట్కి అటాచ్ చేసుకోవాలి. ఈ స్టిచ్ చేస్తే బాస్కెట్ స్టిచ్ చేసేటప్పుడు మరిన్ని డిజైన్స్ మోడల్స్ ప్యాటర్న్లో కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.